హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో నోటికి కారం కారంగా పుల్లగా తినాలనిపించినప్పుడు అద్దరిపోయే రెసిపీ చుక్కాకు పచ్చడి ఎలా చేయాలో చూడబోతున్నాం. దానికోసం ఫస్ట్ పెనంలో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, పోపు దినుసులన్నీ వేసుకొని అవి వేగాక ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ని సన్నగా స్లిట్ చేసుకుని వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి ఇంకా టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కూడా మీ పులుపుని బట్టి యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ 2 మీడియం సైజ్డ్ టమాటోస్ యాడ్ చేసాం. అండ్ అందులోనే ఉప్పు ఇంకా పసుపు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చిని మిక్సీ చేసుకొని యాడ్ చేసుకోండి. అందులోనే కరివేపాకు ఇంకా చుక్కాకు కూడా వేసేసుకోండి. అండ్ దాన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తే ఆకుకూర కదా మగ్గిపోతుంది. అండ్ చుక్కాకు ఉడికేంత వరకు ఉంచుకొని అది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీ అయిన చుక్కకూర పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. ట్రస్ట్ మీ, ఇది నోట్లో పెట్టుకుంటే బ్లాస్ట్ లాగా ఉంటుంది అనమాట. పుల్ల పుల్లగా, కారం కారంగా, జ్వరం వచ్చి తగ్గినప్పుడైతే అమృతంలా ఉంటుంది. ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.